మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణకు హాజరు కావాలన్నారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు కిట్టుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణకు హాజరు కావాలన్నారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు కిట్టుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పేర్ని నానితో పాటు అతని కుమారుడు కిట్టుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి పేర్ని నానికైతే పోలీసులు నోటీసులు జారీ చేశారు. మచిలీపట్నం రేషన్ బియ్యం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. పేర్ని నాని అతని కుమారుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.